నియోజకవర్గంలో వైకాపా నేతలు ఓటమి భయంతో చేస్తున్న తప్పుడు ప్రచారం, బూటకపు శంకుస్థాపనలను నమ్మొద్దని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం కరజాడలో చెరువు పరిశీలించి ఉపాధి వేతనాదారులతో మాట్లాడారు. అన్ని వర్గాల వారి ఆర్థిక ఎదుగుదలకు సహకరించే సూపర్ 6 పథకాల గురించి అవగాహన కల్పించారు. మహిళలు, రైతులు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సూపర్ 6తో బాబు ప్రజల భవిష్యత్తుకు భరోసానిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో కూటమికి మద్దతునిచ్చి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా గొండు శంకర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సరిపోతుంది. కానీ ఇటీవల మనం గెలిపించిన నాయకులు ఉన్నారు. ఈయన ఫ్లైట్లో తిరుగుతుంటే వాళ్ళు ఫ్లైట్ మోడ్ పెట్టుకొని ఇంటికాడ ఉంటున్నారు. ఫ్లైట్ మోడ్ అంటే తెలుసు కదా, పూర్తి స్విచ్ ఆఫ్ అనమాట. అలాంటి నాయకులు మా వైసీపీలో గెలిపించిన పరిస్థితి మనకు తెలుసు. శంకరన్ అనే వ్యక్తి ప్రతిరోజు నిత్యం ప్రజల కోసం ఇటు కరజడగని బయలు కానీ మన దగ్గర ఉన్న గ్రామాల్లో చాలా చనువుతో ఆయన ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు అనేక ఉన్నాయి. ఆంధ్రులు పడిన కష్టాలు చూసి చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి, అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి 16,000 కోట్ల అప్పు తననెత్తినేసుకొని 18 గంటలు పనిచేసి ఒక తారాస్థాయికి తెచ్చిన మహానాయకుడు, గొప్ప అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆనాటి ముఖ్యమంత్రి ఆయన అన్నా క్యాంటీన్ పెట్టాడు, సంక్రాంతి కానుక పెట్టాడు, పెళ్లి కానుక పెట్టాడు, అలాగే చంద్రన్న బీమా అనే పథకాన్ని కూడా పెట్టాడు. ఇవి అన్నీ మన జగన్మోహన్ రెడ్డి వచ్చి నిర్వీర్యం చేశాడా లేదా, అవి మనకి జరిగాయా లేదా, ఈ 19 నుండి 24 వరకు మీరు బ్యారేజ్ చేసుకోండి అమ్మా, మీరు బ్యారేజ్ చేసుకోండి తప్పకుండా. ఇది మనకి అభివృద్ధికి, అదేవిధంగా సంక్షేమానికి తార్కాణం. ఈరోజు మహిళల పక్షాన, మహిళ పక్షపాతిగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం పెట్టాడంటే, ఏ మహిళ అయినా గృహంలో లక్ష్మీదేవి లాంటిదాయి. లక్ష్మీదేవి ఆవిడే తన పిల్లలని, ఆ ఇంటిని, అలాగే వాళ్ళ కార్యక్రమాలన్నీ అభివృద్ధి